వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మానస. నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అభిమానులు రోజులు నెలలు కాదు కొన్ని సంవత్సరాల నుంచి ఆతృతగా ఎదురు చూస్తూనే ఉన్నారు. కానీ ఇంతవరకు అది జరగలేదు. ఇటీవల మోక్షజ్ఞ తొలి చిత్రం ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో అని ప్రకటించారు. ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్ను ప్రారంభించాలి అనుకున్నారు. కానీ అది ఆగిపోయింది. ఆ తర్వాత ఈ సినిమా క్యాన్సిల్ అయిందని వార్తలు వచ్చాయి. బాలయ్యని అడిగితే జస్ట్ పోస్ట్ పోన్ అయిందంతే, త్వరలో స్టార్ట్ చేస్తామని చెప్పారు. ఇప్పుడు ఈ సినిమా మరింత ఆలస్యం కానుందనే టాక్ వినిపిస్తోంది. ఇంతకీ అసలేమైంది? దీని వెనుకున్న నిజమేంటి? మోక్షజ్ఞ విదేశాలకు వెళ్తున్నాడట. అక్కడ సినిమాకు సంబంధించిన డిస్కషన్స్ జరుగుతాయని తెలిసింది. మ్యాటర్ ఏంటంటే మోక్షజ్ఞ ఇంకా కన్ఫ్యూజన్లోనే ఉన్నాడని టాక్. తొలి సినిమాను ఎలాంటి కథతో చేయాలి, ఏ డైరెక్టర్తో చేయాలి అనేది ఇంకా ఫైనల్ చేయలేదట. ప్రశాంత్ వర్మ మాత్రం మోక్షజ్ఞ కోసం కథ రెడీ చేశారట. మరోవైపు హనుమాన్ సీక్వెల్ జై హనుమాన్ స్టోరీ కూడా రెడీ చేశారట. మోక్షజ్ఞ ప్రశాంత్ వర్మతో సినిమా చేయటానికి ఓకే చెబితే ఈ సినిమాను ఫిబ్రవరి నుంచి సెట్స్ పైకి తీసుకువస్తారట. అలా కాకుండా వేరే డైరెక్టర్తో సినిమా చేయాలి అనుకుంటే మరో 3 నెలలు ఆలస్యం అవుతుందని తెలుస్తోంది. అయితే తొలి సినిమాని ఎవరితో చేయాలి అనే నిర్ణయాన్ని బాలయ్య మోక్షజ్ఞకే వదిలేశారట. మరోవైపు మోక్షజ్ఞ కోసం బాలయ్య కథలు విని ఫైనల్ కూడా చేస్తున్నారట. ఆదిత్య 369 సీక్వెల్ ఆదిత్య 999 స్టోరీ రెడీగా ఉందట. ఈ చిత్రాన్ని మోక్షజ్ఞతో చేయాలి అనేది బాలయ్య డ్రీమ్. సింగీతం శ్రీనివాసరావు ఆదిత్య 999 కథ రెడీ చేసి బాలయ్యకు చెప్పారు. ఈ సినిమా తీసి ఇక సినిమాలకు రిటైర్మెంట్ ఇచ్చేస్తాను, ఇదే ఆఖరి సినిమా అని డైరెక్షన్ చేస్తానని సింగీతం శ్రీనివాసరావు బాలయ్యకు చెప్పారని తెలుస్తోంది. అయితే సింగీతం శ్రీనివాసరావు రాసిన ఈ కథ తీసుకుని బాలయ్య డైరెక్షన్ చేయాలని అనుకుంటున్నారట. దీనిపై బాలయ్య ఎలాంటి నిర్ణయం తీసుకోలేదట. త్వరలో ఈ చిత్రాన్ని ప్రకటిస్తారని టాక్. మరి మోక్షజ్ఞ తొలి సినిమాను ప్రశాంత్ వర్మతో చేస్తానంటాడా, లేక ఆదిత్య 999 చేస్తానంటాడా? క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.